Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. చిత్తూరు జిల్లా గంగవరంలో సైకో వీరంగం సృష్టించాడు. 2 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సైకోను పట్టుకునేందుకు పోలీసులు రావడంతో అతను మరింతగా రెచ్చిపోయాడు. ఏకంగా పోలీస్ వాహనాన్ని తీసుకొని నేషనల్ హైవేపై కొద్దిసేపు నానా హంగామా చేశాడు. పోలీస్ వాహనంతో ఓ ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అది బెంగళూరు నేషనల్ హైవే కావడంతో స్థానికంగా భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇక అక్కడి నుంచి పారిపోయే క్రమంలో స్థానికంగా ఉండే ఓ చెరువులో దూకాడు సైకో. దీంతో అతన్ని పట్టుకునేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు 3 గంటల పాటు పోలీసులు కూడా తీవ్రంగా శ్రమించి అతన్ని బయటకు తీశారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సైకో అరెస్టు కావడంతో స్థానికులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి రోడ్డుపై వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాడని, అతని దాడుల్లో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే అతనికి మతి స్థిమితం బాగోలేదా, లేక నిజంగానే సైకోలా మారాడా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా నేటివ్ ప్లేస్ కల్లుపల్లి. బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తిన్నామని బండి తిప్పుకొని పల్మేరు లోపలికి టిఫిన్ తిన్నామని వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు పోతున్నాను. ఫ్రంట్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయాడు అమ్మాయి. సార్ మీ కార్లు ఎంత ఉన్నా? మేము 4 ప్రయాణిస్తున్నాం. నమస్కారం అండి. సుమారు ఈరోజు 8:50 ప్రాంతంలో గంగవరం సిఐ గారు ఫోన్ చేసి అగ్నిమాపక కేంద్రానికి ఇట్లా ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ వాహనాన్ని అపహరించి విచక్షణారహితంగా డ్రైవ్ చేసి పలు ప్రమాదాలకు కారణమైన వ్యక్తి ఒక చెరువులో దాంకొని ఉన్నాడని చెప్పి మనకి ప్రాథమికంగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఆ చెరువు దగ్గరకు వెళ్ళి మనం చూడగా అతను మధ్యలో ఒక చెట్టు దగ్గర తల మాత్రమే కనిపిస్తుంది. చెట్టు లోపల దాంకొని ఉండడం చూసాము. అంటే అతని వివరాలు ఇంకా మనకు అప్పటికి తెలియదు. అతను విచక్షణారహితంగా జనాలపైకి రాళ్ళు వేయడము, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అందరూ గమనించి చూస్తూ ఉన్నారు. మనం ఆ ప్రాంతంలో మన అగ్నిమాపక సిబ్బంది మన దగ్గర ఉన్నటువంటి లైఫ్ బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్, రోప్ సహాయంతో మన సిబ్బంది లోపలికి దిగి అతనికి సమీపించి చాకచక్యంగా అతన్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది సురక్షితంగా. అతను అప్పుడు ప్రాణం అంటే కాన్షియస్లోనే ఉన్నాడు. సురక్షితంగా తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పి అదేవిధంగా మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రాగానే అతనికి ప్రాథమిక చికిత్స కోసం ఇక్కడ ముఖ్యంగా 3 రోజుల నుంచి చిత్తూరులో నానా హంగామా చేసినటువంటి ఈ సైకో అటు సామాన్యుల్ని ఇబ్బంది పెట్టాడు. సో అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులను, కార్లలో వెళ్తున్నటువంటి వారిని, చివరాఖరకు వ్యాపారస్తులను కూడా ఎంతో ఇబ్బంది పెట్టాడు. మనం ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. రోడ్డు మీద ఎంత చెల్లా చెదురుగా అక్కడ ఉన్నటువంటి ఆ టమోటాస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, అక్కడ వెళ్తున్నటువంటి వాటన్నిటిని కూడా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆ వాహనాలను ఆపి అందులో ఉన్నటువంటి మొత్తం ఆ వస్తువులన్నింటినీ కూడా రోడ్డు మీద విసిరి పారేసి నానా యాగి సృష్టించాడు ఈ సైకో. సో 3 రోజుల నుంచి కూడా పోలీసులకు చెప్తున్నా కూడా ఆ సైకోని పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగడంతో నేరుగా అక్కడి నుంచి ఆ సైకో సమీపంలో ఉన్నటువంటి చెరువులో దూకేశాడు. అక్కడ మనం ఆ చెరువుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు ఒకసారి పరిశీలించవచ్చు. దాదాపు 3 గంటల పాటు సినిమాలో ఏ విధంగా అక్కడ ఒక సినీ ఫక్కీలో సన్నివేశాలు ఉంటాయో అలాంటి టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. సో ఏదైతే చెరువులో దూకిన తర్వాత చెరువులో ఉన్నటువంటి ఒక చెట్టును పట్టుకొని వేలాడుతూ కేవలం తల భాగం మాత్రమే కనిపిస్తూ పోలీసులకు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులకు, గజ ఈతగాళ్లకు దొరకకుండా 3 గంటల పాటు తిప్పలు పెట్టాడు ఈ సైకో. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అలాగే ఎవరైతే ఈ సైకో వల్ల గాయపడ్డారో వారందరూ కూడా సైకోని పోలీసులు పట్టుకుంటారా, అలాగే అగ్నిమాపక సిబ్బంది పట్టుకొని బయటకు తీసుకొస్తారా, లేదంటే ప్రమాదవశాత్తు ఈ సైకో నీళ్ళలో మునిగి చనిపోతాడనేటువంటి భయంతో అక్కడ చాలామంది కూడా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తి అందరూ కూడా చూశారు. ఎట్టకేలకు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ రావడం, అక్కడ లైఫ్ జాకెట్స్, లైఫ్ బోట్స్ను కూడా అక్కడ తీసుకుని వెళ్ళడం, వారందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్
తీసుకొని నేరుగా ఎట్టకేలకు ఆ చెరువు మధ్యలోకి వెళ్ళి ఆ చెరువు మధ్యలో దాక్కుని ఉన్నటువంటి సైకోని ఎట్టకేలకు పట్టుకున్నారు. సో పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇతను నిజంగానే మతి స్థిమితం లేక ఇదంతా ఈ 3 రోజుల నుంచి హడావుడి చేసి గాయపరిచాడా, ఆ వెహికల్స్ని డ్యామేజ్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వస్తువులంతా కూడా డ్యామేజ్ చేయడం కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా రాళ్లు విసరడం కావచ్చు, ఇవన్నీ కూడా 3 రోజుల నుంచి ఎందుకు చేశాడు? సో దీని వెనుకున్నటువంటి కారణం ఏంటి? ఇది నిజంగా ఇతను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడా, లేదంటే వేరే ఇతర కారణాలతో ఇతను ఈ విధంగా సైకోగా మారాడా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో భాగంగా వెలుగు తీస్తున్నారు. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైద్య సిబ్బందిని కూడా పిలిపించారు. సో అతనికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు 3 రోజుల పాటు ఈ సైకో ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు తీస్తాడేమో, తలలో పగలగొట్టి ప్రాణాలకు తీస్తాడేమో అనేటువంటి భయాందోళనలతో దాదాపుగా 3 రోజుల పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గంగవరం ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా భయపడ్డారు. ఎట్టకేలకు ఈ 3 రోజుల్లో సైకో కథ సుఖాంతంగా మారింది. సైకోను కూడా ప్రాణాలతో బయటకు తీశారు. సో ఇతను ఎందుకు ఇలా చేశాడనేటువంటి కారణాలను ఇప్పుడు పోలీసులు బయటకు తీస్తున్నారు.